అన్నారు పెద్దలు. కానీ మన జబర్దస్త్ లో మాత్రం అతి వినయం మన రాఘవ లక్షణం. మరి అతి వినయంతో ఒక మనిషిని ఎంతలా టార్చర్ పెట్టొచ్చో చూస్తారా? అయితే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. బాబు గారు నమస్కారం, మేడం గారు నమస్కారం అండి. నా పేరు పూటకొండ పుల్లారావు అని చెప్పి ఏదో అన్నార్థులకి ఏదో ఆకలి తీరుస్తూ ఉంటాం. డబ్బులు కాదండి, సర్వీస్. వాడు కడుపు నిండా తిన్నాడా, వెళ్ళాడా లేదా? సార్ రారా, తొందరగా వస్తున్నాను రా. అతిథి దేవో భవ, ఊరకే రారు మహానుభావులు. అయ్యో పాకాల మీద పడతారండి సార్ మీరు. లేకండి, పెద్దవారు లేవండి సార్, పెద్దవారు లేవండి సార్. ఏదో నడుము నొప్పి పెట్టి కింద పడుకున్నాను అంతే. ఎందుకు వచ్చారో తమరు చెప్పలేదు. 4 days అకామిడేషన్ కావాలి సార్. సిటీలో ఎక్కడ దొరుకుతా చెప్పండి. అయ్యో ఇక్కడ దొరుకుతుంటుంది కదండి. మరి ఇక్కడ మీరు ఉండాలంటే ప్రూఫ్లు కావాలి, ఫోటోలు. అయ్యో నెగిటివ్లు తీసుకోవండి. అది నెగిటివ్ కాదు సార్, మననే తీసాను చూడండి. అయ్యో ఇదిగో నా ఫోటో చూడండి, నా ఫోటో. ఇది చూసారా ఎంత బాగుందో? ఇది అనమాట. మీరు తొందరగాను రెడీ అయిపోతే భోజనం పెట్టారు. ఆకలి ఎట్టున్నారా, తొందరగా వెళ్దాం. రండి 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 రండి, కూర్చోండి. ఇదిగో మేము ఇక్కడ కూర్చుని తింటాం, మీరు మాత్రం మీ టేబుల్ మీద పెట్టుకు తినేయాలి. టేబుల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఓ పొట్ట చూసుకోలేదు. అన్నం పెట్టుకోండి, తర్వాత మీకేం కావాలో వేసుకోండి. ఇందులో ఏగబడిందండి. అయ్యో ఏ కనపడకుండా ఉండండి, నేను చిట్కా చెప్తాను కదా. ఏదో ఒకసారి కలపండి బాగా. ఇప్పుడు చూడండి, ఏగపోయింది. ఇందులో కలిసిపోయిందండి. కనపడలేదుగా. రే ఈ అన్నం తిన్నాడు మనల్ని. సరే నేను తినొచ్చు కదా. అయ్యో మిత్రుడు తినకుండా మీరు ఎలా తింటారు చెప్పండి. అయ్యో మాట్లాడితే అయ్యో అంటాడు, అన్నం పెట్టండి తిన్నాడు. పొట్టుకోవడానికి రాలేదమ్మా, పోటుకూర పుల్లారావు ఇంట్లో ఈ రోజు అకామిడేషన్. ఇప్పుడు అన్నం అయిపోయింది కదా, ఓ పని చేస్తా. ఏం చేద్దాం? వేడిగా ఫ్రెష్ గా రేపు పొద్దున్నే వండుతాను. అయ్యో అప్పుడే అలా పడిపోతే ఎలాగా? భోజనం అన్నాక ఫినిషింగ్ పాన్ ఉంటుంది, అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది. అయితే క్యాన్సిల్. నెలకి వెళ్తాం కదా, అక్కడ టిఫిన్ చేద్దాం. టైం 11 అయిపోయింది, పడుకున్నావురా? పద. ఆగాలి. ఎక్కడికి వెళ్తారు? పడుకున్నా సార్, లోపలికి వెళ్ళి. కుదరదుగా. అయ్యో ఏంటి గించుకుంటాడు, ప్రాబ్లమా? ఏం లేదంటే తాడు డబ్బాడు. అయ్యో ఇప్పుడు ఏంటంటే భోజనం అయిపోకుండా పడుకుంటూ పొట్ట వచ్చేస్తుందిగా. ఏం తిన్నావని పొట్ట వస్తుందండి? అయ్యో ఎవరు తిన్నావా? అయ్యో అలా చేసుకో, ఇది చేసుకో, అన్ని చేసుకోవటం తెర తినేటప్పటికి. అయ్యో ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఏంటంటే గేమ్స్, ప్లేయింగ్ కార్డ్స్. అయ్యో వెయ్యండి, వేద్దాం. కుర్రాళ్ళు తొందరపడిపోతున్నారు. మరీ డబ్బులు లేకుండా ఆడితే ఏం బాగుంటుంది చెప్పండి. అయ్యో పని చేద్దాం, కొద్దిగా తగిలిద్దాం. సరే ఎంత చెప్పండి? ఎక్కువ వద్దు. మీరు ఒక 5,000, మీరు ఒక 5,000, నేను ఒక 5,000. సార్ నేను డ్రాప్ అండి. అయ్యో ఏదో ఆడేద్దాంలారా. సరే ఓకే పెట్టారుగా. ఏది ఒకసారి పూర్తిగా ఉంటుంది కదా అని నేను చెప్తున్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నారు చెప్పండి? 10 రోజులైందండి నేర్చుకుని. నేను 10 సంవత్సరాల నుంచి. అవునా? ఒకసారి చూస్తాను. ఏం కాదుగా. ఏం కాదు కదా, నేను చెప్తాను. అయ్యే ఇప్పుడు వాడు మొక్క ఎత్తకుండా నేను చేస్తాను. అదేలా చెప్తానుగా. ఏమిటి ఒకసారి ఇలా చూడు. నీ మొక్క నేను ఎత్తాను. ఎత్తరా? ఇదేం చేసుకుంటారు? మీకు ఎందుకు ఈ మొక్క? కింద పడేసింది తీసి. ఎత్తరు కదా. చెప్తానుగా. అది ఇది ఇప్పుడు నాకు అవసరం అన్నమాట. ఎత్తనని చెప్పారు కదా. ఇప్పుడు ఎత్తుతానని చెప్తాను కదా. నీకెత్తన్నాను. అయ్యే ఏమైంది? మీరు ఓడిపోయారు. ఇదిగో అన్నమాట. ఈ 5,000 నావి, ఈ 5,000 నావి. రేజింగ్ లో ఉంది, ఇంకొక ఆట ఉంది కదా. ఇంకో 5,000. గురుగారు
కూర్చోండి. రాత్రులు ఎక్కువ కూడా మేలుకుని ఆడుకోకూడదు బాబు. చూడు ఇతని కంటి కింద చాటలు వచ్చేస్తున్నాయి, మీ కంటలోంచి రక్తాలే వచ్చేస్తున్నాయి. అయ్యో నా డబ్బులు ఎలా ఇప్పుడు ఎక్కడో దగ్గర ఇస్తారుండ్రా. ఏమండి ముందే చెప్తున్నాను, ఇప్పుడు మనంతా పడుకోవాలన్నమాట. నువ్వు మా మధ్యలో పడుకుంటావా? తప్పదు కదండి. సరే పడుకోండి. ఇప్పుడు మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మన ఇంట్లో భోజనం చేసి పడుకున్న వాళ్ళకి నేను ప్రతిరోజు మంచి మంచి కథలు చెప్తాను. కథలంటే నాకు చిన్నప్పుడు నువ్వు విను. పొద్దున్న నాకు ఇంటర్వ్యూ ఉంది. మీరు దెబ్బలాడుకోకూడదండి. మీకు ఏ కథ కావాలి? లవ్ స్టోరీ కావాలా, యాక్షన్ స్టోరీ కావాలా, థ్రిల్లర్ స్టోరీ కావాలా, హర్రర్ స్టోరీ కావాలా, లేదంటే హిస్టారికల్ స్టోరీ కావాలా? ఐ లవ్ హిస్టరీ. ఏజ్ ని బట్టే అనుకున్నా. ఒక ఊర్లో ఒక పెద్ద జమీందారు గారు ఉన్నారు. అయితే ఆ జమీందారు గారికి 4 కొడుకులు ఉన్నారు. ఆ 4 కొడుకులకి ఆస్తి అస్సలు పంచలేదు. ఇలా అయితే జమీందారు గారు ఆస్తి పంచరు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒకరోజు జమీందారు గారి దగ్గరికి వెళ్ళి కాగితం మీద ఆస్తి అంతా రాసేసుకుని సంతకం పెట్టు అన్నారు. ఆయన నేను పెట్టను అన్నారు. పెట్టను అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? కత్తి తెచ్చి బొట్టన మీద చక్కగా నరికారు. మరి జమీందారు గారు ఏమనలేదా? తాళ్ళు తీసేశారుగా. మీరు మరీ భయపడిపోతున్నట్టున్నారు. పడుకోండి, తర్వాత చెప్తాను. పడుకోండి. ఇది ఎలాగ మనల్ని అందించేలా లేడు. మధ్యలో పడుకున్న దగ్గర వెళ్ళిపోదాం. రేపు పడుకో. ఇంకొకసారి వాళ్ళ చిన్న అబ్బాయి దగ్గరికి. అయ్యో మీరు పడుకోలేదా? అయ్యో ఎక్కడ పడుకోనిచ్చారు? అయ్యో ఏమయ్యారా? తిన్నిచ్చావు అయ్యో 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 స్కిట్ అయిపోయింది. అయ్యా ఇంత మర్యాద లేకున్నా బాగుండు కదా. రోజా గారు ఏమంటారు? ఇలాంటి వాళ్ళతో చాలా కష్టం. అయ్యో బాగుంది. నాగోబ్ గారు బాగుంది. గుడ్. నేను కొత్త ఫోన్ కొన్నాను అనసూయ. ఓ ఏమిటో స్పెషాలిటీ? సిమ్ము లేకపోయినా మాట్లాడొచ్చు. అదెలా? పట్టుకొని నీ దగ్గరకు వచ్చి మాట్లాడటమే. ఏంటి పైకి చూస్తున్నా? ఆ కౌంటర్ నాకు కాదని అర్థం. నీలాంటిదే. పైన సీఎం గారు ఫ్లైట్ లో వెళ్తుంటే కింద ట్రాఫిక్ క్లియర్ చేసిందంట. సండే పొద్దులే కాదా? ఆపు లక్ష్మి. మీరు పాడారుగా. ఘంటసాల రాగానికి గంట కట్టిన ఎద్దు వేసే రంకెలకి తేడా లేదా లక్ష్మి? ఏమండి ఎవరో దేవలోక వాసిలా ఉందండి. ఇది దేవలోక వాసి కాదేదో గ్రహాంతర వాసి అనుకుంటా. నా ఫేసు శ్రీదేవి గారి మొహం ఒకలా లేదు. ఒకసారి చూడు. మానవా ఏమిటి ఆ వస్తువు? బహు భయంకరంగా ఉన్నది. దీన్నే అర్థం అందరు. ఇది మీ లోకంలో లేకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఏమనుకుంటావు నా గురించి నువ్వు? అయిపో మీరన్నే ఇక్కడ బర్రేదో దున్నపోతేదో మనిషి ఏదో దిక్కు తెలియట్లేదన్నే. రాఘవ్ గారి స్కిట్ లో చేసావు కదా, మరి నా స్కిట్ లో చేస్తున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుందిరా? కోవెల్ నుంచి డైరెక్ట్ కోలఫంలో పట్టుతుందిరా. ఎలా కొంపు దైత్యం వాసన వచ్చేస్తుంది. మరి వీడు నా టీమ్ లోకి వచ్చాడు కదా, రేపు నుంచి చూడు వీడికి మంచి పేరు వస్తుందిరా. నీ టీంలో నీకు తప్ప అందరికి పేరు వస్తుంది. ఎష్టగా నన్ను పిలిచి నన్ను నిలబెట్టి మీరు పంచులు వేసుకుంటారేంట్రా? టీం లీడర్ అయ్యుండి సిగ్గు లేకుండా ఆడే నిలబడి పంచులు ఎంచుకున్నాడు. మధ్యలో నీకేం నొప్పి? చెప్పలేదు. బాబా నువ్వు డైలీ తలనొప్పికి ఒక టాబ్లెట్ వేసుకుంటావు కదా, ఈ రోజు ఎందుకు 2 వేసుకుంటున్నావా? నిన్నటి వరకు మీరు ఉన్నారు, ఈ రోజు ఈడు వచ్చాడు కదా. చెప్పావా? 3వ టాబ్లెట్ వేసుకో. అమ్మ మొత్తం స్టిప్ వేసుకోవాలి. పశువులు అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వస్తాం, 6 గంటలకు వచ్చి పాలు వింటాం. రోజుకు 2 సార్లు పచ్చి గడ్డి ఎండు గడ్డి మళ్ళీ అప్పుడప్పుడు నీళ్లు పెడతాం. మా ఇంటికి యజమానురాలు నేనే.
అమ్మాయి వచ్చి ఐలో చెప్తే ఐ టూ లవ్ యూ అనాలి. రెడీ, వెళ్ళిపోదాం. యాక్షన్. నువ్వు నేను నీ ఇంటికి వచ్చినా చెప్పరా? నేను నీ ఇంటికి వచ్చినా ఎందుకు వస్తావు మా ఇంటికి?